బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా బోధన్లో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై బోధన్ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ రాధాకృష్ణన్ అత్యాచార యత్నం చేశారు. బాలికను కారులో తరలిస్తుండగా గమనించిన స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. స్థానికుల సమాచారంతో కౌన్సిలర్ రాధాకృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. బాలికపై అత్యాచార యత్నం కేసులో రాధాకృష్ణన్ను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నిజామాబాద్ జిల్లా బోధన్లో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై బోధన్ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ రాధాకృష్ణన్ అత్యాచార యత్నం చేశారు. ఇక బాలికను కారులో తరలిస్తుండగా గమనించిన స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఒక కౌన్సిలర్ అయ్యిండి బాలికను ఎత్తుకుపోయి అత్యాచార యత్నం చేశారు. మరి దీనిపై పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? అలాగే దీనిపై బాలిక తల్లిదండ్రులు ఏమంటున్నారు? నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఒక మైనర్ బాలికను అదే బోధన చెందినటువంటి మున్సిపల్ కౌన్సిలర్ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. అయితే ప్రధానంగా బాలిక తల్లి అనారోగ్యం ఉండటంతో ఆ బాలికను సోమవారం రోజు సాయంత్రం బుధన్ నుండి ఆటోలో నిజామాబాద్ వెళ్తున్న క్రమంలో కారులో వెంబడించారు. అయితే ఎర్రపల్లి మండలం మంగళపాడు రోడ్డు వద్ద ఆటోను ఆపి ఆ పాపని మైనర్ బాలికను ఆ కారులో ఎక్కించుకున్నాడు. అయితే తెలిసిన వారు కదా అని చెప్పి కూడా ఆ బాలిక ఆ కారులో ఎక్కింది. అనంతరం కారు నిజామాబాద్ వెళ్లకుండా ఎర్రపల్లి నుండి కొండాపల్లి వైపు మళ్లించాడు. అయితే నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళినటువంటి ఎవరైతే రాధాకృష్ణ కౌన్సిలర్ ఉన్నాడో రాధాకృష్ణ నిర్మానుష్యంగా ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఆమెపై లైంగిక దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. అనంతరం కారులో బాలికను తీసుకెళ్లి ఒక వంశు వద్ద ఆపాడు. అయితే ఆపిన క్రమంలో అక్కడే మద్యం సేవిస్తున్న ఏదైతే ఉన్నారో కౌన్సిలర్ అక్కడ మద్యం సేవిస్తూ ఉండగా కారులోంచి ఆ బాలిక కేకలు వినిపించాయి. అయితే ఇది గమనించినటువంటి స్థానికులు ఆ కౌన్సిలర్ కు ప్రశ్నించారు అయితే ఏం జరిగిందని చెప్పి. అయితే సరైన సమాధానం చెప్పడంతో ఆ బాలికను కూడా అక్కడ ఉన్నట్టు గ్రామస్తులు ఆమెను ప్రశ్నించగా మొత్తం బాలిక జరిగిందంటే చెప్పారు. అయితే దీంతో ఆగ్రహానికి గురైనటువంటి ప్రజలు ఆ కౌన్సిలర్ ని చెదుగాబాద్ ఎర్రపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులకు అప్పగించారు. అయితే పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతనే అరెస్ట్ చేశారు. అయితే తమ బాలికను కౌన్సిలర్ ఒక హోదాలో ఉన్నట్టు కౌన్సిలరే తమ బాలికలు కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఖచ్చితంగా ఇతని కేసు నమోదు చేయాలి, ఖచ్చితంగా ఇతను శిక్షించాలని చెప్పి కూడా ఆ బాలికతో పాటు ఆ గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్. डोर उतार, क्यों पकड़ के लाए आपको? डोर खोल। देखो